ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరిది? హలో, ఎవరు? నేను పుష్ప రాజ్ని మాట్లాడుతున్నాను. పుష్పరాజ్ సార్, మీరా? నేను ఎంతసేపు మీకోసం వెయిట్ చేసి చూసి పనికి టైం అయిపోయిందని బయలుదేరాను. చాలా సారీ సార్, కోపడకండి. ఎందుకండి అన్ని సారీలు? అమ్మతో కూడా సారీ చెప్పమని చెప్పి వెళ్ళారంట. అదేమీ పెద్ద విషయం కాదండి. అయినా లేట్గా రావడం నా తప్పు. చాలా థ్యాంక్స్ సార్. నేను మీకు నేరుగా కన్వే చేయలేకపోయాను. చాలా థ్యాంక్స్ సార్. బోల్డ్ అని సారీలు అయిపోయాయి, ఇప్పుడు థ్యాంక్సా? అయితే నేను లేట్గా వచ్చినందుకు మీకు సారీ చెప్పాలి. అయ్యో, ఏంటి సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సారీ చెప్పాల్సిందే కదా. అన్నట్టు మీ పర్స్ అమ్మ దగ్గర ఉంది, మర్చిపోకుండా తీసుకోండి. అందుకే కదా వచ్చాను, తప్పకుండా మర్చిపోను. తర్వాత ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మనం మీట్ అవుదామండి. ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా మా ఇంటి వైపు రండి సార్. ఫ్రీగా ఉన్నప్పుడు నాకు అసలు గుర్తుండదు, గుర్తున్నప్పుడు నేను తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్ సార్. మీ అమ్మాయితో మాట్లాడాను, ఇప్పుడు మీకు ఓకే కదా? ఇంద్రాణి, బొమ్మలన్నీ నచ్చాయా? పుష్ప. ఓకే ఇంద్రాణి, నేను ఇంక బయలుదేరినా? పుష్ప బాయ్. అవును, పుష్పనే. ఇంక బయలుదేరినా? సరే అమ్మా, ఇంక నేను బయలుదేరుతున్నాను. ఇవ్వండి బాబు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను దీన్ని ఎక్కడ మిస్ చేసుకున్నానో అది నేనే మర్చిపోయాను. మీరే కాల్ చేసి చెప్పారు. ఇంకా ఇందులో చెక్ చేయడానికి ఏముంటుందండి? సరే అమ్మా, ఇంక నేను బయలుదేరుతాను. సరే బాబు. బాబు, ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి వచ్చేళ్ళండి. ష్యూర్. బాయ్. సరే బాయ్. బాయ్. వెళ్ళొస్తానండి. బాయ్. పుష్ప. పుష్ప పుష్ప. ఇంద్రాణి. ఏం కావాలమ్మా? ఇదిగోండన్నా. మేడంని కలవడానికి వచ్చారా? అపాయింట్మెంట్ ఉందా? లేదు, ఒక పెద్ద ఆవిడ నన్ను కలవమని చెప్పారు. మీ పేరేంటమ్మా? బంగారి అన్న. సరే ఉండమ్మా, ఫోన్ చేసి అడుగుతాను. ఇడ్లీ అమ్మ పంపించారని చెప్పండి. ఓకే అమ్మా. సరే అమ్మా, రమ్మన్నారు, మీరు లోపలికి వెళ్ళండి. ఇంత పెద్దవాళ్ళు మన ఇడ్లీ అమ్మకి తెలుసా? బంగారి. బంగారి. ఇడ్లీ అమ్మ నేను. మీరు చెప్పిన చోటుకొచ్చాను. అలాగా? ఇడ్లీ అమ్మా, మీరు చెప్పారు అని చెప్పగానే నన్ను లోపలికి పంపారు. ఎంత పెద్ద ఇంటి వాళ్ళు మీకు కస్టమర్లా? ఇల్లు పెద్ద కోటలాగుంది ఇడ్లీ అమ్మా. ఎంత పెద్ద ఇల్లున్న వాళ్ళకైనా ఆకలి ఒకటే కదా బంగారి. చాలా పెద్ద ఇల్లు ఇడ్లీ అమ్మా. ఇక్కడ నాకు ఉద్యోగం దొరుకుతుంది అనుకుంటున్నారా? బంగారి, నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. వెళ్ళి కలు. సరే ఇడ్లీ అమ్మా. మీరు లోపలికి వెళ్ళాడు మేడం.
బంగారి ఏంటి అలా స్తంభించిపోయి చూస్తున్నావు? షాక్ అయ్యావా? ఇడ్లీ అమ్మే అమ్మా. ఎస్, ఇడ్లీ అమ్మే అమ్మను నేనే, ఇండస్ట్రియలిస్ట్ ఝాన్సీని కూడా నేనే. లోపలికి రా. ఝాన్సీ ఫుడ్స్. అవును బంగారి, అది నాదే. నిన్న ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి పిలిచాను. మీరంత పెద్ద మనిషా? అ, మరి ఎందుకు మీరు? మరి నేనే ఎందుకు వీధిల్లో తిరిగి ఇడ్లీ అమ్ముతున్నాననా? కూర్చో బంగారి. ఏంటి బంగారి, నేను పేద ఇడ్లీ అమ్మగా ఉన్నప్పుడు నాతో గడగడ మాట్లాడేదానివి. ఇప్పుడు ఝాన్సీ అని తెలిసిన తర్వాత సైలెంట్ అయిపోయావు. మిగతా వాళ్లలాగా ఈ డబ్బు, అధికారం, పదవి ఇవన్నీ నిన్ను కూడా. లేదు, అంత పెద్ద మనిషి నాతో ఎందుకు అబద్ధం చెప్పారా అని ఆలోచిస్తున్నాను. ఏది అబద్ధం కాదు బంగారి. నీకు తెలిసిన ఇడ్లీ అమ్మే కష్టపడి సంపాదించి ఇవాళ ఈ ఝాన్సీలాగా మారింది. అందుకని నేను ఇడ్లీ అమ్మేదాన్ని కాకుండా పోను కదా. ఎప్పుడైనా నాకు మనసు బాగోకపోతే అప్పుడు నేను ఇడ్లీలు అమ్ముతూ ఉంటాను. అలా ఒకసారి నేను నిన్ను మీట్ అయ్యాను. అప్పుడైనా మీరు నాతో చెప్పాల్సింది కదా. నా దగ్గర ఇవాళ ఉన్న ఈ సౌకర్యాల కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చి నాతో మాట్లాడతారు. కానీ నువ్వు నన్ను ఇడ్లీ అమ్మే అమ్మగానే యాక్సెప్ట్ చేసావు. అందుకే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయావు. ఇందాక ఫోన్లో మాట్లాడిన అమ్మాయి వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది.